ఈ పూట దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సేవా జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరచడానికి నీతో పోరాడుతున్న శత్రువు కార్యాలన్నింటినీ కూడా దేవుని చేతులకు అప్పగించండి. మీ పక్షంగా మీ దేవుడు యుద్ధం చేసే దేవుడు అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నా పక్షంగా నా యుద్ధాలు జరిగిస్తాడు. అసలు ఆయన మనసు అలాంటిది, ఆయన ప్రేమ లాంటిది. మరి దేవుడు ఆయనకు అప్పగించుకోవడానికి క్రైస్తవులు మేనమేషాలు ఎక్కిస్తారు. మొత్తం దేవుడి చేతులు పెడితే ఎలాగండి, మనం కూడా ఏదో చేయాలి కదండి. ఏదో ఒకటి చేసే ఏదో ఒకటి పోయింది ఇప్పుడు దాకా. మళ్ళీ చెప్తున్నాను, నీ శరీరంతో నువ్వు పోరాడాలి, అబద్ధ బోధలతో పోరాడాలి, ఆశల, కోరికల, మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కార్యాలతో పోరాడాలి. నువ్వు ప్రభువులో, ఉపదేశములో, సహవాసములో స్థిరముగా ఉండునట్లు, రక్షణను కొనసాగించున్నట్లు నువ్వు పోరాడుతూ ఉండాలి. ఈ క్రమంలో శత్రువుని మీ చేస్తున్న యుద్ధాలు, భయంకరమైన పోరాటాలు, ఇవన్నీ ఆయన చేతికి అప్పగిస్తే అద్భుతంగా యుద్ధం చేసి నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు.